గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18వ తారీఖు 7వ నెల 2025 రోజున ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్లో వ్యాపారం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తలా 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా గత కొంతకాలం క్రితం గోదావరిఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనంటూ అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించాడు. అట్టి ఫోన్ బెదిరింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళనకు గురై 22వ తారీఖు 7వ నెల 2025 రోజున ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు. గతంలో మన గాంధీ చౌక్లో మంతిని సుమన్ను చంపింది నేనే, మీకు కూడా అదే గతి పడుతుంది, 10 లక్షల రూపాయలు మనిషికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు. ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది. ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు, అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, డబ్బులు ఎక్కడ పెడతారు, డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి వీళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారన్న ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు, కానీ తర్వాత 2-3 కిరాణా షాపు యజమానులకు అదేవిధంగా రావడంతో భయాందోళనకు గురి అయి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఇతన్ని ఈరోజు టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనిది, ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి, దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి. దాని ద్వారా ఎవరు అది ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది. కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.